మొత్తానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా తూచ్ అనేసింది కూటమి ప్రభుత్వం. 10 నెలల నుంచి అదిగో బస్సు ఇదిగో బస్సు అని సాగదీసి చివరికి సావు కబురు చల్లగా చెప్పేశారు. అసలు ఎన్నికల ముందు బాబు గారు ఏమన్నారో ఓసారి చూస్తారించేయండి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వమని నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. చూశారు కదా, ఇదిగో అక్కడ పేరు నాని గారు ఉన్నారు. నమస్తే సార్, ఇది కూడా తుస్సేనా? ఎలక్షన్ లోనేమో బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పండి. అవును సార్, నేనే డ్రైవర్ అని కూడా అన్నారు. నువ్వు పుట్టింటికి వెళ్ళండి, మీ అక్కింటికి వెళ్ళు, మీ అత్తోరింటికి వెళ్ళు, ఎక్కడికి పడితే అక్కడ తిరుగు అనేమో ఎలక్షన్ లో చెప్పి, ఇప్పుడేమో కౌన్సిల్ ఏమంటారు? ఏమన్నారు? అన్నవరం వెళ్తాకి, తిరుపతి వెళ్తాకి, అక్కడికి వెళ్తాకి, పుట్టింటికి వెళ్తాకి కాదు బస్సు, జిల్లా సరిహద్దుల్లోనే అని చెప్పామని ఒక ఆవిడ చెప్తుంది. అదేంటి, తీర్థయాత్రలు కూడా వెళ్ళొచ్చని యాడ్ కూడా ఇచ్చారు కదా సార్, చూడండి అక్కడ. జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. యాడ్లో అలా చెప్పి ఇప్పుడు తూచ్ అంటే ఎలా సార్? ఆమె ఇచ్చిందే మాత్రం ఈవిడేమో తూచి అంటది. అదేదో ఆయన తూచ్ అనొచ్చుగా. అంటే అతనికి నోరు రాజు తూచి చెప్పటానికి. ఎవరైతే ఏంటి, మొత్తానికి తూచ్ అన్నారు కదా.